హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. 30 డేస్ 30 కార్స్ జాతర అనేది కాన్సెప్ట్ మనకు ఆఫీస్లో జరగబోతుందండి. అందులో భాగంగా డే 11 అండి. డే 10 వరకు మంచి కార్స్ అయితే పెట్టాము. అన్ని కార్స్ మాక్సిమం సేల్ అయిపోతున్నాయి. డే 11లో మీ ముందుకి వోక్స్ వ్యాగన్ పోలో తీసుకొచ్చానండి. మరి ముఖ్యంగా ఈ 30 డేస్ 30 కార్స్ జాతర అనే కాన్సెప్ట్ ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మా కస్టమర్లందరికీ ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ డే 11లో ఉన్నటువంటి పోలో ఒకసారి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. రైట్ క్లారిటీగా ఒకసారి వీడియో చూడండి. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు వెహికల్ మొత్తం అంతా మంచి క్వాలిటీ వెహికల్ అనమాట. ఎక్కడ ఒక స్క్రాచ్ కూడా లేదు. చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో వెహికల్ అయితే ఉందండి. 2012 మోడల్ ఫ్రెండ్స్. ఇది వోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ అండి. ఇది మొత్తం మీరు చూసుకోవచ్చు 3137 వెహికల్ నెంబర్. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నారు కదా వెహికల్ మొత్తం వీడియో. ఈ వెహికల్ అయితే మంచి తక్కువ ధరలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. మార్కెట్లో పోలోకి ఉన్నటువంటి క్రేజ్ కానీ డిమాండ్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అందులోనూ డీజిల్ వేరియంట్ అంటే మైలేజ్ కూడా బాగా వస్తుందండి. ఇది 1.2 హైలైన్ అండి, డీజిల్ ఇంజిన్. ఇది 2012 మోడల్. 2027 వరకు వెహికల్ అయితే లైఫ్ టైం ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయిపోయింది, చేయించుకోవాలి. 3500 నుంచి 4000 ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకున్నారు కదా. మంచి క్వాలిటీ ఇంజిన్ అయితే మీ ముందుకి, క్వాలిటీ వెహికల్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఏసీ కానీ, ఇంజిన్ కానీ, అవుట్లుక్ కానీ, ఇంటీరియర్ కానీ పర్ఫెక్ట్ గా వెహికల్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ కావాలనుకుంటే వీడియో పూర్తి వరకు చూడండి. దీనికి సంబంధించిన గాను ఆఫీస్ కమిషన్ అయితే 7000 అయితే మేము తీసుకుంటామండి. 7000 ఏంటంటే ఆఫీస్ కమిషన్ ప్లస్ వీడియో ఎడిటింగ్ కానీ ఏదన్నా సరే ఛార్జెస్ కానీ మొత్తం అంతా కలిపి 7000 అయితే మీ నుంచి అయితే ఛార్జ్ చేస్తాము. ఇక వెహికల్ ఇంటీరియర్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ తో వెహికల్ అయితే వస్తుందండి. గుడ్ లుకింగ్ లో ఇంటీరియర్ అయితే ఉంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో కస్టమర్ అయితే మెయింటైన్ చేశారు. 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. ఫ్రంట్ రెండు సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి, సిఎట్ కంపెనీ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ రెండు 80% టైర్స్ అయితే ఉంటాయి. సీల్ టైర్స్ అని అనకపోయినా 80% ఉంటాయి. అండ్ 4 ఎల్ఐ వీల్స్ తో వెహికల్ అయితే వస్తుంది. అండ్ స్టెప్నీ టైర్ కూడా న్యూ టైర్ కింద స్టెప్నీ టైర్ అయితే ఉంది. బ్యాక్ టైర్స్ అయితే ఒక 60% అయితే టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు. బంపర్ టు బంపర్ ఏ ఒక్క పార్ట్ మారలేదు. ఆల్ ఒరిజినల్ పార్ట్స్ తో వెహికల్ అయితే ఉంది. ఒకసారి ప్రతిదీ యాక్సిడెంట్ అయ్యిందా వెహికల్ కి లేదా అనేది క్లారిటీగా మీకు చూపిస్తాను. దాన్ని చూపించే ముందు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేపాటికి. ఫ్రెండ్స్, ఒకసారి ఇంజిన్ రేస్ చేశాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మొత్తం రేస్ పట్టుకొని ఉంచాను. ఎటువంటి స్మోక్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. మీకు బానెట్ కూడా తీసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ వోక్స్ వ్యాగన్ లో ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా ఇంజిన్ దగ్గర నుంచి గేజ్ స్టిక్ తీసినప్పుడు స్మోక్ అయితే వస్తుంది. అదేంటంటే మళ్ళీ రేస్ చేయగానే స్మోక్ పోయిద్ది అనమాట. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మామూలుగా అయితే ఇది స్మోక్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది కామన్ వర్క్స్ వ్యాగన్ ప్రతి దాంట్లోనే వస్తుంది. ఒకసారి రేస్ చేస్తాం చూడండి. రేస్ చేస్తే స్మోక్ పోయిద్ది అనమాట. చాలా జూమ్ చేసి చూపించండి దగ్గరగా. ఇప్పుడు ప్రజెంట్ స్మోక్ వస్తుంది కదా, రేస్ చేస్తే స్మోక్ పోయేది. చూసారే కదా ఫ్రెండ్స్, రేస్ చేస్తే స్మోక్ అనేది పోయిద్ది అనమాట, లాగేసుకుంటుంది వెనక్కి. ఇది వోక్స్ వ్యాగన్ లో ఉన్నటువంటి డిఫరెంట్ అడ్వాంటేజ్ అనమాట. స్మోక్ ఈ విధంగా వస్తే ఇంజిన్ అయిపోయిందని అనుకుంటారు చాలా మంది, కానీ వోక్స్ వ్యాగన్ లో రివర్స్ అనమాట. రేస్ చేస్తే స్మోక్ అనేది రాదు, లోనకి వెళ్ళిపోయింది అనమాట. మామూలుగా ఐడియల్లో ఉన్నప్పుడే ఇట్లా స్మోక్ వస్తుంది. అండ్ నేను చెప్పేది కాదు కానీ మీ మెకానిక్స్ కూడా ఒకసారి క్లారిటీగా కనుక్కోండి, ఇదేంటి నిజమా కాదనేది. ఎందుకంటే వోక్స్ వ్యాగన్ లో చాలా వెహికల్స్ సేల్ చేసాం కాబట్టి చెప్తున్నాను. డౌట్ ఉంటే మీరు కూడా క్లారిటీ తీసుకోండి. అండ్ వెహికల్లో ఇంజిన్ పార్ట్ విషయానికి అయితే వస్తే ఎక్కడా కూడా ఒక్క రెస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్. ఒకసారి క్లారిటీగా దగ్గరికి వచ్చి చూడొచ్చు మీరు. ఏ ఒక్క పార్ట్ మారలేదు. ఆల్ ఒరిజినల్ పార్ట్స్తో లెడ్తో వెహికల్ అయితే ఉందండి. మొత్తం మీరు చూసుకోవచ్చు.
కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒరిజినల్ లెడ్తో వెహికల్ అయితే ఉంది. ఏ ఒక్క పార్ట్ మారలేదు. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ ఫినిషింగ్ కూడా అల్యూమినియం ఫినిషింగ్ అనేది ఇస్తాడనమాట. గ్రాస్ టైపు ఇది కూడా పోలేదన్నమాట. అంటే హీట్ లోపలికి వెళ్లకుండా చేస్తుంది అనమాట ఈ ఫినిషింగ్ అనేది. మొత్తం మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ గా ఇంజిన్ అయితే ఉందండి. ఎక్కడా కూడా యాక్సిడెంట్ అయినటువంటి ఆనవాళ్ళు అయితే ఏమి కనబట్లేదు. అంతా ఒరిజినాలిటీగా ఉంది. ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది లేదు వెహికల్ కి అయితే. కంపెనీ నుంచి వచ్చినటువంటి లెడ్స్ కానీ ఏది పోలేదు. అంతా పర్ఫెక్ట్ గా ఉందండి. డీజిల్ వేరియంట్ కాబట్టి 20 మైలేజ్ అయితే వస్తుందండి. ఇది హైవేలో ఇంకా పెరుగుతుంది. అండ్ మీరు చూసుకోవచ్చు పార్ట్స్ అయితే చెక్ చేద్దామండి. ఒకసారి పార్ట్స్ ఏమన్నా మారినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఒకసారి రండి ఫ్రెండ్స్. ఒకసారి ఇది ఫ్రంట్ డోర్ అనమాట. ఫ్రంట్ డోర్ ఒరిజినల్ లెడ్తో ఉంది. పార్ట్ చేంజ్ కాలేదు. ఒకసారి మీరు చూసుకోవచ్చు 2012 మోడల్ అండి ఇది. అండ్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ పార్ట్ అనేది చేంజ్ కాలేదు. అండ్ డిక్కీ కూడా ఓపెన్ చేస్తానండి. ఇది డిక్కీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇందులో బటన్ ఉంటుంది అనమాట. కీలోనే డిక్కీ అన్లాక్ అయితే ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేసి ఉంటే డిక్కీ అయితే ఓపెన్ అవుతుంది. డిక్కీ కూడా చాలా స్టైలిష్ లుక్ లో ఉంటుంది. ఈ లోగన్ ఇట్లా బ్యాక్ ప్రెస్ చేస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పార్ట్ కూడా కంప్లీట్ గా జెన్యున్ గా ఉంది. కంపెనీ నుంచి వచ్చేటటువంటి పంచ్ మార్క్స్ కానీ ఈ రోబోటిక్ లెడ్ కానీ ఏది చేంజ్ కాలేదు. అంతా ఒరిజినల్ గా ఉంది. అండ్ స్టెప్నీ టైర్ కూడా మీరు చూసుకోవచ్చు 90% 95% స్టెప్నీ టైర్ అయితే బటన్ అయితే ఉందండి. పంచర్ అదేం లేదు. అంతా బాగుంది. వెహికల్ బ్యాక్ పార్ట్ మొత్తం అంతా మీరు చూసారు కదా 3137 అండి. అండ్ ఈ పార్ట్ కూడా చూసుకోవచ్చు. ఈ పార్ట్ కూడా ఏమి లెడ్ అయితే ఎక్కడ మిస్ కాలేదు. మొత్తం మీరు క్లారిటీగా చూడండి కింద వరకు. అండ్ ఇక్కడికి వచ్చేపాటికి కస్టమర్ అయితే ఈ రబ్బర్ది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకోవడం వల్ల ఇక్కడైతే వాటర్ స్ట్రక్ రెస్ట్ అయితే వచ్చింది. అక్కడ ఒక చోట రెస్ట్ అయితే కనిపించింది. ఇంకెక్కడ కనిపించలేదు నాకు. అండ్ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఫినిషింగ్ తో ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. A to Z అన్ని పార్ట్స్ మొత్తం మీకు చూపించాను. అన్ని పార్ట్స్ ఒరిజినాలిటీతో ఉన్నాయండి వెహికల్ అయితే. అండ్ మీరు ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా ఒరిజినల్ అనమాట. నాన్ యాక్సిడెంటల్ పీస్కి ఎంత టైట్గా ఉంటుంది అనమాట. అసలు చాలా టైట్గా ఉంది రబ్బర్. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఎక్కువ తీయకూడదు అనమాట. ఈ వెహికల్స్కి సిట్టింగ్స్ మారుతాయి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్దాం ఫ్రెండ్స్. రండి. ఫ్రెండ్స్ ఇంకొక వెహికల్ కూడా తీయడానికి కుదరలేదు. ఈ బ్లాక్ కలర్ పోలో కూడా వీడియో అయితే ఇప్పుడు చేస్తానండి. ఇంకొక పోలో కూడా ఉంది మన దగ్గర. ఇంజిన్ కానీ ఏదన్నా స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి మీకు తెలిసిన మెకానిక్తో. నేనైతే ప్రతిదీ చెప్తాను. బట్ మీరు కూడా చెక్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే ఇంజిన్ సైడ్ ఎట్లా ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది ఏమీ తెలియదు. ప్రజెంట్ కండిషన్ అయితే నేను చూసి చెప్తాను. అంతేగాని మొత్తం లోన ఎలా ఉంది ఏంటి అనేది మనం చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు చెక్ చేయించుకుంటే మంచిది. వెహికల్ టెస్ట్ డ్రైవ్ రన్నింగ్లో అయితే ఎంత బాగుందండి. సస్పెన్షన్ కూడా ఎంత బాగుంది. స్మూత్ రన్నింగ్ అయితే ఉంది. 1,19,000 రీడింగ్ ఉందండి. ఇది కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ అనేది అంతా మీరు చెక్ చేయించుకొని ఓకే అని అనుకుంటే వెహికల్ని అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. వెహికల్ రన్నింగ్ కానీ ఏసీ కానీ అంతా బాగుందండి. పికప్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇది కస్టమర్ అయితే 3,50,000 కావాలని చెప్పి మన దగ్గరికి వచ్చారు. మనం ఆ ప్రైస్కి వెళ్దని చెప్పి 2,90,000 దాకా తీసుకొచ్చాము కస్టమర్ని. ఇది మిత్రులారా గుర్తుపెట్టుకోండి. కస్టమర్కి 2,90,000 ఇచ్చేయాలి. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే చేస్తాను. ఏసీ కూడా చాలా బాగుందండి.
4 షాక్ అబ్జర్వర్స్ కొత్త వేయించానన్నారు. రీసెంట్లీగా కస్టమర్ అయితే దీనికి ఒక 40,000 కూడా, మొత్తం 40,000 పెట్టి మొత్తం అంతా చిల్లర మల్లర పనులన్నీ చేపిస్తా అని చెప్పి అన్నారు. ఏసీ కూడా గ్యాస్ అది అయితే అది కూడా చేపించాను అన్నారు. డైరెక్ట్ కస్టమర్ బండి అండి ఇది. ఇప్పుడు కంప్లీట్గా మొత్తం గతుకుల రోడ్ అనమాట. ఆఫ్ రోడ్ టెస్టింగ్ వచ్చాము. సస్పెన్షన్ ఎట్లా ఉంది అని తెలుస్తుంది. లోపల ఇంటీరియర్ లోకి సౌండ్లు కూడా ఎక్కువ రావట్లేదండి. ఫ్రెండ్స్ వెహికల్ అంతా రన్నింగ్ అంతా బాగానే ఉందండి. టెస్ట్ డ్రైవ్ అంతా చేసాము. రివర్స్ కూడా పుష్ చేసి ఒకటిలోకి వేయాలండి ఇది. ఇది రివర్స్ సెన్సార్ కూడా ఉందండి దీనికి. వెహికల్కి రివర్స్ సెన్సార్ కూడా ఇక్కడ డిస్ప్లే మీద వచ్చింది అనమాట. ఇది కంపెనీ నుంచి వచ్చినటువంటి మ్యూజిక్ అండ్ డిస్ప్లే అనమాట. కంపెనీ ఫిట్ అనమాట ఇది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన గుడివాడ వచ్చి చేయవచ్చు. మీరు మన ఆఫీస్లోనే వెహికల్ అయితే ఉంటుంది. మనం ఎక్కువగా కస్టమర్ వెహికల్స్ అయితే సేల్ చేస్తాం కాబట్టి మొత్తం అంతా డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ డీల్ అయితే చేస్తానండి. మీకు తెలుసు మధ్యలో ఎటువంటి మార్జిన్స్ కానీ మీడియేషన్స్ కానీ ఎటువంటి ఉండవు. డైరెక్ట్ కస్టమర్ అకౌంట్కి అమౌంట్ అయితే కొట్టిస్తాను. డౌట్ లేదు అందులో. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓన్లీ కమిషన్ బేసిక్కేనండి. ఆఫీస్ కమిషన్ 7,000 ఉంటుంది దీనికి గాను. అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 2 సింబల్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఆ 2 సింబల్స్ గురించి కూడా మీరు క్లారిటీ తీసుకోండి. ఎయిర్ప్లెక్స్ సింబల్ కూడా వస్తుంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. అండ్ మీకు వచ్చేపాటికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. వెహికల్ అయితే లాంగ్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసామండి. ఇది మొత్తం అంతా కంప్లీట్గా 2012 2027 వరకు లైఫ్ అయితే ఉందండి. ఇది అంతా బాగుంది ఫ్రెండ్స్. ఏసీ కూడా కంప్లీట్గా అంతా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మా నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో మొత్తం అంతా మీకు ఇచ్చేసాను కాబట్టి మీరు కంప్లీట్గా వీడియో మొత్తం అంతా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేదంటే అప్డేట్ మిస్ అయిపోతారు, నోటిఫికేషన్ రాదు. ఓకేనా ఫ్రెండ్స్? అప్డేట్స్ కోసం అయితే నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా అప్డేట్స్కి రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి, లేదంటే రాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.